నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। నిన్న మొన్న జరిగిన వరదలలో ఎలక్ట్రిసిటీకి ఎంత నష్టం జరిగిందనే దాని మీద అంచనా మీద తంగనపల్లి మండలం, ఇల్లంతకుంట మండలం, గంభీరావుపేట మండలం పోదామని చెప్పి మన తంగనపల్లి తిరిగి అక్కడి నుంచి పోదాం అనుకున్న లోపల ఈ లోపలనే ఈ ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించిన సేట్లు పవర్ లూమ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి సెస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది। ఇది అన్యాయం, ఎందుకంటే వాళ్ళ గతంలోనే చెప్పాము సెస్కు సంబంధించిన వరకు వాళ్ళకి ఎప్పుడు కూడా మేమేమి ఏ కార్యక్రమాన్ని అన్యాయంగా తలపెట్టలేదు। గతంలో జరిగిన ఇష్యూలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు। ఈఆర్సీ ఇచ్చిన రూల్ ప్రకారమే బ్యాక్ బిల్లింగ్ పోయినాం। దాంతోపాటు ఇక్కడి పౌరులకు సంబంధించిన పర్మిషాల సోదరుడే హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది। దాని ప్రకారం 2023 మే నుండి మనం అప్పటికి దాదాపు 18 కోట్ల 18 కోట్ల 32 కోట్ల 23 లక్షలు 2025 ఆగస్టు వరకు ఇది బ్యాక్ బిల్లింగ్ యాక్చువల్గా బ్యాక్ బిల్లింగ్ వచ్చి 19 కోట్ల 5 లక్షలు, రెగ్యులర్ బిల్ నెట్ అమౌంట్ 13 కోట్ల 18 లక్షలు, మొత్తం కలిపి 32 కోట్ల చిల్లర 32 కోట్ల చిల్లర। దీని మీద గతంలో జరిగిన గౌరవ విప్పు గారి దగ్గర, మహేందర్ రెడ్డి గారి దగ్గర, ఇన్ఛార్జి వీళ్ళందరి దగ్గర కూడా జరిగింది ఇదే। ₹2 కాడికి కట్టుకుంటే వెళ్ళండి, బ్యాక్ బిల్లింగ్ తగ్గించడం కానీ పెంచడం కానీ మా చేతిలో లేదు। ఇది ఈఆర్సీ ఇచ్చిన దాని, హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారమే చేయడం జరిగింది। మీరైతే ఎవరైతే అడిగినరో వెసులుబాటు కల్పించాలని చెప్పి సోదరులు అడిగినరు, పౌరులు సోదరులు, దాని ప్రకారం అందులో ఎస్ఎస్ఐ యూనిట్లు సేట్లు వాళ్ళు అడిగిన దానికి మనం ఏం చెప్పినామంటే రూల్ ప్రకారమే మేము పోతున్నాం। ఒకవేళ రూల్ పర్మిట్ ఇస్తే మేము చేయగలం, కానీ లేకపోతే చేయలేము, కాకపోతే ఒక వెసులుబాటు కల్పియండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కలపడం జరిగింది। ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది। 2 సంవత్సరాల కలెక్టరేట్ పిలిపించి చైర్మన్, ఎండీని, మిగతా డైరెక్టర్లు అందరి నుంచి మా పాలకవర్గం పోయి కూర్చున్నాం। కలెక్టర్ గారు, విప్పు గారు, మహేందర్ రెడ్డి గారు అందరూ కూర్చుండి డిసైడ్ చేసి ఒక పేపర్ రాసి ఇచ్చారు। ఎవరు? పవర్ లూమ్ అసోసియేషన్ వాళ్ళు ఏమి ₹2 కాడికి మేము మొత్తం అందరం ఎస్ఎస్ఐ యూనిట్స్కి సంబంధం లేకుండా మొత్తం కట్టుకుంటూ పోతాం ₹2 కాడికి, కానీ సిస్టమ్ మార్చడం మాకు కుదరదు, ఏదైనా మినాయించుకుంటూ పోతామని చెప్పడం జరిగింది। అందరితో మేము కట్టిపిస్తామని చెప్పారు। ఇది మొన్నటి నెల వరకు, ఆగస్టు నెల వరకు కూడా ఎవరు కట్టలే, ఈ ₹2 కాడికి ఎవరు కట్టలేదు। మరి ఏంది నాకు అర్థం కాలేదు। కడతామన్నప్పుడు ₹2 కాడికన్నా కట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందా లేదా? మరి ఎట్లా నడుస్తుంది? మన సంస్థ నడవాలంటే కరెంటు కొనుక్క రావాలి, పోల్లు కొనుక్క రావాలి, వైరు కొనుక్క రావాలి, మ్యాచింగ్ మెటీరియల్ కొనుక్క రావాలి, ట్రాన్స్ఫరాలు కొనుక్క రావాలి। మ్యానుఫ్యాక్చరర్స్ కాదు కదా, మనం సప్లయర్స్ మనం కూడా, కాబట్టి వాళ్ళంతా తీసుకొస్తాం కాబట్టి మనకు డబ్బులు కట్టాలి। కట్టకపోతే ఇబ్బంది అవుతుంది ఈ సంస్థ మనందరికీ, దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉందని చెప్పడం జరిగింది। అంతే తప్ప వాళ్ళ మీద కక్షపూరితంగానో ఇవన్నీ చేయాలని లేదు, చెయ్యం కూడా। అంతా అందరం కలిసికట్టి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి వచ్చిన దాన్ని ఎట్లా ఎదుర్కొందామనే ఉద్దేశంలో పోవాలి తప్ప కక్షపూరితమైన కార్యక్రమాలు ఎవరు చేయడం లేదు, చెయ్యం కూడా। మీరే అన్నారు మొన్న పోయిన నెలలో మేమే
35,40,000 లెటర్ రాసినాం ఆఫీస్ నుంచి కూడా. ఏమని? మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం, గౌరవ కేటీఆర్ గారికి ఇచ్చినాం, విప్ గారికి, వీళ్ళందరికీ ఇచ్చినాం. ఆల్ లెటర్స్ ఇచ్చినాం మా ఆఫీస్ నుంచి. గవర్నమెంట్ వారికి కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వీరందరికీ 35,40,00,000 మాఫీ చేయగలరని ఆ సెస్ ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో కేటీఆర్ గారు కూడా వారు ఒక లెటర్ కూడా పెట్టాడు. అది మీ అందరికీ రిలీజ్ చేసాడు, మీరందరూ కూడా చూసారు, మాకు పెట్టి అదే పద్ధతిలో పోతున్నాం. నిన్న మొన్న జరిగింది కూడా ఇష్యూలో మేము ఎక్కడ కూడా కనెక్షన్స్ కట్ చేయమని కూడా ఎవరికి చెప్పలేదు. వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్నా నేను కానీ మా డైరెక్టర్లు కానీ ఏదైతే మీకు గంభీరపేటలో వచ్చిందో సూచింది కదా మీరంతా, అదే పద్ధతిలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆ వరదల కార్యక్రమాన్ని పోవాలని పోయినాం. వీళ్ళు ఏదో కార్యక్రమం చేసుకొని వచ్చి ఇవాళ సెస్ ముందు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి అదే చెప్పినాం. దాంట్లో ఈ బ్యాక్ బిల్లింగ్ సంబంధించి ఎవరైతే ₹2 అక్కడ కడతామని చెప్పిండ్రు ఈ స్టేట్లు, ఎస్ఎస్ఐలు వాళ్ళు, మిగతా కింది వాళ్ళు కూడా ఎంత కట్టిందంటే 73 లక్షల రూపాయలు కట్టాల్సింది. వాళ్ళు కట్టింది 23 లక్షలు. ఇంకా కట్టాల్సింది 49,15,000 ఆగస్టు నెల వరకే. ప్రతి నెల 73 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఏది ₹2 వరకు. మరి మీరు 73 లక్షలు కట్టేది ఉండి మీరే మాటిచ్చి మీరే పోతిరి, మరి మీరు కట్టింది ఏంది? 23 లక్షలు కట్టి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మళ్ళీ మీరే డబ్బులు కట్టరు, మీరే వస్తారు, సెస్ ముందు ధర్నా చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి దయచేసి. ఎందుకంటే ఈ సంస్థ ఎవరో ఒక చైర్మనో ఎండో డైరెక్టర్లో కాదు, సెస్ పరిధిలో ఉన్న వినియోగదారులు అందరిది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి సెస్కు రావాల్సిన బకాయిలు విపరీతంగా ఉన్నాయి. సబ్సిడీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాలేదు. 100 కోట్ల పై చిలుకుంది. ఈ ₹2 కాడికి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావాల్సింది, అది రాలేదు. మీరు కట్టరు, మరి ఎట్లా రన్ అయ్యేది ఇన్స్టిట్యూషన్? ఆలోచన చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీకు మీ అందరితో కలిసి ఉండేటోళ్ళం, మేము కూడా ఇక్కడ వాళ్ళమే. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మేము డైరెక్టర్లమై, చైర్మన్ అయ్యి, వైస్ చైర్మన్ అయ్యి ఉన్నోళ్ళం కాదు. ఎండీలు కూడా మంచి ఎండీలు వస్తారు. మాకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు. దయచేసి మీరు చేసిన కార్యక్రమాన్ని మాకు బాగా ఇబ్బంది కలిగించింది. కాబట్టి గతంలో మన నాయకులకు, ఇక్కడి నాయకులకు తెలుసు ఏం చేయాలి ఏం చేయాలి. మీరే చెప్తే గవర్నమెంట్ నుంచి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఈ నెలలో వస్తుంది, 6 నెలలు వస్తుంది అని చెప్పి ఇందాక కూడా నేను వచ్చినాక కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేకుండా మీరు అంతా పెద్ద పెద్ద షేట్లు ధర్నాలో కూర్చున్నారు, గేట్ కట్టం. ఇది మీకు ఏమైనా న్యాయమా? ఆలోచన చేయండి ప్లీజ్ దయచేసి. నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది, ₹2 కాడికి ఎంతమంది అయితే ఉన్నారో 73 పార్ట్ పేమెంట్ దాదాపు 49 లక్షల చిల్లర, అది కట్టిపియండి. అది మీ అందరి బాధ్యత. ఎక్కడ కూడా మా సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా కట్ చేయమని చెప్పాను. కట్ చేయమని కూడా మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు పోతున్నారు అంతే తప్ప వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, చేయకుండా. పరిశ్రమను కాపాడుకోవాలని మాకు కూడా ఉన్నది, మీకు కూడా ఉన్నది. కానీ దాంతోపాటు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది మన సంస్థను కాపాడుకోవాలి, పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పుడు ఇవాళ చేసింది మాత్రం పద్ధతి కాదు. ఎందుకంటే అందరూ లెటర్లు పెట్టినాక మాట్లాడినాక పోయినారు. కావాలని ఇంటెన్షన్లో మీరు ఇవాళ చేసినట్టు అనిపించింది. ఇట్లాంటి పద్ధతులు మళ్ళీ కొనసాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మాకున్న పేమెంట్ ప్రకారం మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి కాల్చుకున్న కరెంటుకే డబ్బులు అడిగినాం తప్ప
ఎక్స్ట్రా బ్యాక్ బిల్లింగ్ కూడా పక్కకు పెట్టేసినాం. బ్యాక్ బిల్లింగ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా అడగలేదు. రెగ్యులర్ బిల్లో కూడా 13,18,00,000 ఉన్నది. దీన్ని అంత కలిపి ప్రభుత్వానికి విన్నవించుకున్నాం అందరం. గౌరవ కేటీఆర్ గారు ఇచ్చారు, మహేందర్ రెడ్డి గారు ఇచ్చారు, విప్ గారు ఇచ్చారు, అందరూ విన్నవించుకుంటున్నాం. మేము ఎవరం కూడా మీకు వ్యతిరేకంగా ఇవ్వడం లేము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిందిగా పవర్లూమ్ యజమానులకు, ఎస్ఎస్ఐ యజమానులకు, మిగతా యజమానులకు అందరికీ అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉన్న బకాయిని ఖచ్చితంగా ఇందాకనే మాట్లాడాను. నేను మాట్లాడినాకనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ధర్నాకు వస్తారని కూడా మాకు తెలియకుండా వచ్చి కూర్చున్నారు. ఇది పద్ధతి కాదని తెలియజేస్తూ మునుముందు కూడా ఇట్లాంటి పరిస్థితి తీసుకురావద్దని తెలియజేస్తూ మీ తోట మేము ఉంటాం. కార్మికులతో, ఆసాములకు, సేట్లకు అందరికీ తోడుంటాం. అంతా మనం అందరం 60లో వాళ్ళ వాసులమే కాబట్టి కలిసికట్టుగా పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై చేస్తాం. దయచేసి దాంతోపాటు మన కోఆపరేటివ్ సంస్థను కూడా కాపాడుకునే పరిస్థితి మనం అందరి చేతిలో ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని అందరూ కూడా సెస్కు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.